హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 11వ భాగాన్ని వినేద్దాం. పార్టీ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. కొత్త ప్రాజెక్టు వచ్చిన కంపెనీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ చేశాడు విక్రమ్ పార్టీని. మీరు కూడా కంపెనీ ఇవ్వాలి, మాకు పార్టీ ఇచ్చి మమ్మల్ని తాగమంటే మాకు బాగోదు అన్నాడు కొత్త కంపెనీ మేనేజర్ మిస్టర్ రావు. చాలాసార్లు అడిగాక బాగోదని ఒక గ్లాస్ తాగాడు విక్కీ. అప్పుడే ఆఫీస్లో ఎవరో అన్నారు, సార్ పెళ్ళయిందో లేదో, ఎంత అదృష్టం కలిసొచ్చింది. అంతే, ఆ మాటలు చెవులో పడగానే ఇంట్లో జరిగింది మధు మాట్లాడినంతా గుర్తొచ్చి ఇక ఆగాలనిపించలేదు. గ్లాసుల మీద గ్లాసులు ఖాళీ చేస్తూనే ఉన్నాడు. అప్పటికే శాస్త్రి గమనించి, సార్ మీరు ఇప్పటికే ఎక్కువ తాగారు అని మెల్లిగా చెవులో చెప్పాడు. పర్లేదు, నేను బాగానే ఉన్నాను, ఇంకా తేపో అన్నాడు విక్రమ్. అప్పటికే మాటలు ముద్దుగా వస్తుంటే, సార్ వద్దు మళ్ళీ అన్నాడు శాస్త్రి. ఏంట్రా నాకే చెప్తున్నావా నీతులు, అందరూ నాకే చెప్పేవాళ్ళయ్యారా అంటూ కోపంగా అరవడంతో అందరిలో అవమానంగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శాస్త్రి. స్టాఫ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ గుసగుసలు మాట్లాడుకోవడం చూసి బాధ అనిపించి మౌనంగా కూర్చున్న శాస్త్రి దగ్గరికి కొత్త సెక్రటరీ పద్మ వచ్చింది. బాధపడకండి సార్, నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను కార్ దగ్గరికి, మీరు రెడీగా ఉండండి సార్, కారులో ఇంటికి తీసుకెళ్ళండి సార్ని అనడంతో, వద్దులే పద్మ, సార్ నిన్నేమైనా అంటే మళ్ళీ బాధపడతావు, అసలే చాలా సెన్సిటివ్ అన్నాడు శాస్త్రి. ఏం పర్లేదు సార్, మీరు సార్ ఇలా ఇంతమందిలో అవమానపడడం కంటే అది ఏం పెద్ద విషయం కాదులే అని విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. సార్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, రండి సార్ అంటూ మెల్లగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. పిల్లలు అనే మాట వినేసరికి ఈ లోకంలోకి వచ్చాడు విక్రమ్. మెల్లగా లేచి నిలబడి నడవడానికి ప్రయత్నించాడు, కానీ అంతలోనే తూలి పడబోయాడు. వెంటనే పద్మ పడకుండా పట్టుకుని నడిపించుకుని మెల్లగా తీసుకెళ్ళింది. అప్పటికే శాస్త్రి కారులో రెడీగా ఉండడంతో విక్రమ్ని కారులో కూర్చోబెట్టింది పద్మ. ఇంటికి తీసుకెళ్లాడు శాస్త్రి. దగ్గరికి వెళ్ళాక మధుకు ఫోన్ చేసి, మధు, సార్ కొంచెం పార్టీలో ఎక్కువగా తాగారు, రాజ్యలక్ష్మి మేడం చూస్తే పెద్ద గొడవ చేస్తుంది, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు, దగ్గరికి వస్తున్నాను అని చెప్పాడు. సరే అని మధు శాస్త్రి వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చిన తర్వాత నెమ్మదిగా మెయిన్ డోర్స్ తీసి బయటికి రాబోతుంటే అక్కడే పడుకున్న మంగ, ఈ టైంలో ఏంటమ్మా అని అడిగింది లేచి. ఏం లేదు, నువ్వు పడుకో అని చెప్పి బయటికి వెళ్ళి తూలుతున్న విక్రమ్ని జాగ్రత్తగా తమ గదిలోకి తీసుకెళ్తుండగా నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తున్న మంగని చూసి, సైలెంట్గా పడుకో, బామ్మకేం చెప్పొద్దు అని బెదిరిస్తున్నట్లు చెప్పి విక్రమ్ బరువునంతా తన మీదే వేస్తుండడంతో ఆ భారాన్ని మోయలేక పళ్ళు బిగబెట్టి నెమ్మదిగా అడుగు వేసుకుంటూ బెడ్రూమ్ తలుపులు తోసి బెడ్ దాకా తీసుకెళ్ళింది ఆపసోపాలు పడుతూ. ఇంత బరువుంటారా, వామ్మో అనుకుంది మెల్లిగా బెడ్ మీద పడేసి. అక్కడే పక్కన కూలబడింది ఆయాసపడుతూ. తన ఆయాసం పోయాక నెమ్మదిగా అతని షూస్ విప్పుతూ అతని పక్కనే పడుకున్న పిల్లల్ని చూసింది. ఇప్పటిదాకా డాడీ డాడీ అని జపం చేసి చివరికి తను చెప్పే కథలు వింటూ నవ్వి పడుకున్న వాళ్ళ మొహాలు ఇంకా నవ్వుతున్నట్లే ఉన్నాయి. వాళ్ళని చూడగానే తన మొహంలోకి కూడా నవ్వు వచ్చింది. మళ్ళీ విక్రమ్ మొహం చూడగానే పిల్లలకి అతనికి పెద్ద తేడా ఏం కనిపించలేదు. మధుకి ఏమీ తెలియని పసిపాపల్లానే కనిపించారు ముగ్గురు. ఆ క్షణం మధుకి భలే ముద్దుగా అనిపించారు ముగ్గురు. నన్ను చెడామెడ తిట్టి ఫుల్లుగా తాగి ఊగుతూ వచ్చిన ఈ జెంటిల్మెన్ చిన్నబాబులా అనిపించిన తన ఊహలకి మళ్ళీ తనే నవ్వుకుని నెమ్మదిగా అతనిపై దుప్పటి కప్పి అక్కడి నుండి వెళ్ళడానికి లేచి నిలబడింది. ముగ్గురిని తృప్తిగా చూసుకుని వెళ్ళబోతుండగా సడన్గా తన కొంగు పట్టుకుని లాగినట్లు అనిపించడంతో గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది. ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోతున్న విక్రమ్ని చూసి అతని చేతిలో ఉన్న తన కొంగు చూసి షాక్ అయింది. నెమ్మదిగా విడిపించుకోవడానికి ప్రయత్నించింది మధు, కానీ అస్సలు వదలట్లేదు విక్రమ్. అతని మొహం వైపు చూస్తూనేమో కళ్ళు మూసుకునే ఉన్నాడు. కష్టపడి అతని చేతులను విడిపించడానికి ప్రయత్నిస్తుండగానే హఠాత్తుగా మధు చేతులను పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు అతను. ఆ హఠాత్ పరిమాణానికి నివ్వెరపోయింది మధు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాసేపటి దాకా. ఆమెకి అర్థమయ్యేసరికి ఆమెను పూర్తిగా తన మీదకి లాక్కొని చేతులతో బంధించేశాడు లేవకుండా. అతని ఊపిరి ఆమెకు వెచ్చగా తగులుతుంది. ఆమె శరీరం అంతా అతని మీదే ఉంది. అతని స్పర్శ ఆమెను నిలువెల్లా దహించి వేస్తుంది. ఏదో తెలియని మత్తు ఆమెని ఆవరిస్తున్నట్లుగా అనిపించింది. ఆ మత్తు నుండి తేరుకుని అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా గట్టిగా ఆమెని హత్తుకుని, ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను వదిలేసి అన్నాడు ముద్దుగా. అతని మాటలు విని ఏంటి ఇది అంది అతని వైపు చూసి. కానీ అతని కళ్ళు మూసుకునే ఉన్నాయి. మత్తులో ఉన్నాడేమో అని మెల్లగా ఆమె నడుముని చుట్టుకున్న అతని చేతుల్ని రెండింటిని విడదీయడానికి ప్రయత్నించింది. కానీ అస్సలు ఆమె వల్ల కాలేదు. మెల్లగా అతనే తన చేతుల్ని విడిపించాడు. అమ్మయ్య అనుకుని అంతలోనే అతని చేతులు ఆమె శరీరాన్ని కోరికతో తాకడం మొదలుపెట్టాయి.
అతను ఏం చేస్తున్నాడో అర్థమై అరిచేలోపే ఆమె పెదవుల్ని అతని పెదవులు మూసేశాయి. ఏంటి ఇతనిని ఎలా అర్థం చేసుకోవాలి అన్న ఆమె ఆలోచనలన్నీ ఆదిలోనే తుంచేస్తూ అతని ముద్దు ఆమెలో కొత్త పరవశాన్ని కలిగించింది. ఆమెకి తెలియకుండానే అతనికి సహకరిస్తుంది ఆమె శరీరం. అది అతనిపై అంతర్లీనంగా ఆమెకు ఉన్న ప్రేమేమో లేదా ఆమె శరీరానికి కలిగిన సుఖమో అర్థం కాలేదు. ఆమె మనసు ఒకవైపు వద్దంటూనే మరోవైపు అతని మొహాన్ని ఇష్టంగా చూస్తుంది. అంతలోపే ఆమె పైకి చేరిన అతను నెమ్మదిగా ఆమె చీర బయట తొలగించి ఆమె గుండెల్లో తలపెట్టి ఆమె మనసు కోసమో ఏమో బహుశా వెతుకుతున్నాడు. నాకు తెలియకుండానే నా మనసులో నువ్వు చేరిపోయావు అన్నట్లు ఆమె అతని తలని తన గుండెలకి అదుముకుంది. అప్పుడు వినిపించాయి అతని నోటి నుండి, ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ సో మచ్ అనే తూటాల లాంటి మాటలు. ఆ మాటలు మధు చెవులో పడగానే టక్కున ఆమెలోని అంతరాత్మ నిద్ర లేచింది. ఏం చేస్తున్నాను నేను? అతనంటే స్పృహలో లేకుండా తన భార్య అనుకుని నాతో ఇలా చేస్తున్నాడు. కానీ నేను స్పృహలోనే ఉన్నాను కదా. తనని అడ్డుకోకుండా అతనికి సహకరిస్తున్నానేంటి? నిజంగానే నాది అంత చీప్ క్యారెక్టరా అనుకుని వెంటనే ఆమె బలమనంతా ఉపయోగించి అతన్ని పక్కకు తోసి అక్కడి నుండి లేచి దూరంగా పరిగెత్తింది. బాగా మత్తులో ఉండడంతో అతను, ప్రియా ఎక్కడికి, నన్ను వదిలి మళ్ళీ వెళ్తున్నావా అంటూ మత్తులోని పిలిచి మత్తు వల్ల లేవలేక అలాగే నిద్రపోయాడు. కానీ రాత్రంతా నిద్ర పట్టలేదు మధుకి. అసలు ఇలా ఎలా చేయగలిగాను నేను? నిజంగానే నేను అతన్ని ప్రేమిస్తున్నానా? నాకు తెలియకుండానే నాలో అతని మీద ప్రేమలా పుట్టింది. నిజంగానే మా మధ్య జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎలా ఉండేది? ఆలోచిస్తుంటేనే తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. అందుకేనేమో బహుశా సార్ ఊరికే నన్ను అనుమానిస్తూ తిడుతుంటారు అనుకుంది కోపంగా. అప్పటికే అర్ధరాత్రి 12 అవుతుంది. అసలు నిద్ర పట్టట్లేదు ఆలోచనలతో. అక్కడే సోఫాలో పడుకుని విక్రమ్ వైపు పిల్లల వైపే చూస్తూ ఉండిపోయింది. మధ్య మధ్యలో ప్రియా అంటూ కలవరిస్తున్న విక్రమ్ కలవరింతలు మరింత కలవరపెట్టాయి మధుని. అప్పుడే పక్కనే పెట్టిన తన ఫోన్లో మెసేజ్ సౌండ్ వినిపించడంతో చేతిలోకి తీసుకుంది. వాట్సాప్లో ఎవరో కొన్ని ఫోటోలు సెండ్ చేశారు. ఏంటబ్బా అని ఓపెన్ చేస్తే విక్రమ్ ఎవరో అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫోటోలు, ఇద్దరు హగ్ చేసుకున్నట్లు, కారులో ముద్దులు పెట్టుకున్నట్లు ఉన్నాయి. అమ్మాయి మొహం స్పష్టంగా కనిపించడం లేదు. ఛీ, ఏంటివి? నాకు పంపించారు ఎవరు? అయినా విక్రమ్ సార్ అమ్మాయిలు జోలికే వెళ్ళరని, చాలా మంచివారని అందరూ ఊదరగొడుతున్నారు కదా. అలాంటి సార్ ఒక అమ్మాయితో ఇలా ఎందుకు క్లోజ్గా ఉంటారు? కానీ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇన్ని రోజుల నుండి నాతో ఎప్పుడూ తప్పుగా బిహేవ్ చేయలేదే అని మళ్ళీ విక్రమ్ని సమర్థిస్తుంది ఆమె అంతరాత్మ. అవును, ఒకవేళ నీతో తప్పుగా బిహేవ్ చేస్తే మీది కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే విషయం నువ్వు చెప్తే అతని పరువు పోతుంది కదా. అలా కాకపోయినా నువ్వు తనతోనే పర్మనెంట్గా ఉండిపోతావని ప్రమాదం కూడా ఉంది కదా. అందుకే నీ దగ్గర జాగ్రత్తగా ఉంటున్నాడేమో అంటూ మరోవైపు, సార్ మంచివారు కాదా? కాదు, చాలా మంచివారు. ఇలా ఆమెకే జరిగిన సంఘర్షణ తలనొప్పి తెచ్చింది. మళ్ళీ ఆ ఫోటోలను ఒకసారి స్పష్టంగా చూసింది. అది ఇప్పుడు వేసుకున్న డ్రెస్సే. అంటే ఇందాకే జరిగింది ఈ విషయం. బహుశా పార్టీలో ఎవరో అమ్మాయి ఉంటారు. అప్పుడు గుర్తొచ్చింది ఇందాక జరిగిన విషయం. సార్ మత్తులో ఉండి నాలాగే ఆ అమ్మాయిని కూడా ప్రియా అనుకొని అలా ఉన్నారేమో. అయినా ఇవన్నీ ఫోటోలు తీసి కావాలని నాకు పంపడం అంటే సార్ వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది. కావాలని సార్కి నాకు మధ్య గొడవ జరగాలని చూస్తున్నారా? మా ఇద్దరికి గొడవ జరిగితే వాళ్ళకి ఏంటి ఉపయోగం? ఈ విషయం సార్కి రేపు చెప్పాలి అనుకుని కళ్ళు మూసుకొని పడుకుంది. కానీ విక్రమ్ స్పర్శ పదే పదే గుర్తొస్తూ, తొలి ముద్దులోని తీపిదనం పదే పదే ఆమెకి గుర్తు తెస్తూ నిద్రను దూరం చేస్తుంది. మమ్మీ ఇంకా లేవలేదు ఏంటి మమ్మీ అంటూ పిల్లలు పిలుస్తుండగా మెలక వచ్చింది మధుకి. అప్పటికి గంట అయిందేమో తను పడుకుని. అంతే, కళ్ళు తెరవడానికి చాలా కష్టంగా అనిపించింది. భారంగా కళ్ళు తెరిచి, మీరు కిందికి వెళ్ళండి అమ్మా, మంగా మిమ్మల్ని రెడీ చేస్తుంది అని పిల్లల్ని కిందికి పంపించింది. బాగా నిద్ర వస్తుంది, పడుకోవాలనిపించింది. కానీ ఈ సమయం దాకా పడుకుంటే బాగోదని నెమ్మదిగా తను కూడా లేచి కిందికి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి. ఎప్పటిలాగే పూజ గదిలోకి వెళ్ళిపోయి ఒక అడుగు వెనక్కి వేసింది. మళ్ళీ సార్ అన్నది నిజమవుతుందా? నిజంగానే నేను అందరినీ ఇంప్రెస్ చేస్తూ ఈ విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తున్నానా అని ఆలోచించి వెనక్కి రాబోతుంటే, ఏమైంది మధు, పూజ కాలేదా ఇంకా అంటూ వచ్చిన బామ్మని చూసి, ఇప్పుడే వెళ్తున్నాను బామ్మ అని లోపలికి అడిగేసింది. ఏదైతే అదయిందని. పూజ అయిపోయాక ఎక్కడ విక్రమ్ వస్తాడో అని హడావిడిగా అందరికీ హారతిచ్చేసి అమ్మయ్య అనుకొని సైలెంట్గా కూర్చుంది హాల్లో. విక్రమ్ బాబు ఇంకా రావట్లేదు ఏంటమ్మా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళి చూడు అని పంపించింది బామ్మ. కానీ మధుకి అతని దగ్గరికి వెళ్ళాలంటేనే తెలియని భయంగా ఉంది. తప్పదా అన్నట్టుగా చూసి సరే అని తలాడించి పైకి వెళ్ళింది. ఏంటో ఈ పిల్ల, మొగుడు దగ్గరికి వెళ్ళమంటే ఉత్సాహంగా వెళ్ళాలి కానీ ఏదో సింహం దగ్గరికి వెళ్ళమన్నట్టు వెళ్తుంది. గొనుక్కుంది రాజేశ్వరి తనలోని తాను. భయంగా మధు లోపలికి వెళ్ళేసరికి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి బయటికి రాబోతున్న విక్రమ్ కనిపించాడు.
అతన్ని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేసింది మధుకి. ఎప్పట్లా బాస్లా కాకుండా కొత్తగా కనిపిస్తున్నాడు తన కళ్ళకి. వస్తున్నారా? ఇంకా రావట్లేదు ఏంటా అని వచ్చాను నేనే, రండి అంటూ వెనక్కి తిరిగింది కిందికి వెళ్ళడానికి. మధు అని పిలిచాడు ఇబ్బందిగా. గొంతులో ఏదో తేడా అనిపించింది. అలాగే నిలబడి అతని వైపుకి తిరిగి చూడకుండా ఏంటి అంది. రాత్రి నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా అని అడిగాడు నెమ్మదిగా. ఆ ప్రశ్నకు షాక్ అయి వెనక్కి తిరిగి చూసింది. అతని మొహంలో ఏదో గిల్టీ ఫీలింగ్ కనిపిస్తుంది. అదేం లేదు, ఎందుకలా అడిగారు అంది. ఎందుకో అలా అనిపించింది. మత్తులో ఉన్నాను కదా, ఏది సరిగ్గా గుర్తులేదు, అందుకే అడిగా. లేదు అంది మెల్లగా. రాత్రి జరిగింది మనసులో మెదులుతుండగా. నిజంగానా అన్నాడు మళ్ళీ అనుమానంగా. అవును, మీ మనసులో మీ భార్య ఉన్నంతకాలం మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు, అలా ఫీల్ అవ్వకండి మీరు అని చెప్పి తొందరగా రండి, బామ్మ చూస్తున్నారు అంటూ కిందికి వెళ్ళిపోయింది. ఏదో తెలియని గందరగోళంలోనే విక్రమ్ కిందికి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేసేశాక వికీ, మేము ఈరోజు వెళ్తున్నాం నాన్న, మేము ఇక్కడంతా జాగ్రత్త, సంతోషంగా ఉండు కన్నా అంటూ అతని తలనిమిరి నుదుటిపై ముద్దు పెట్టింది రోజీ. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాగేమ్మా, టేక్ కేర్ అంటూ వెళ్ళాడు. తర్వాత వెళ్లే ముందు రోజీ మధుని తన గదికి పిలిచి మాట్లాడింది. అమ్మ మధు, విక్రమ్ బాబుని పిల్లల్ని బాగా చూసుకో తల్లి, వాళ్ళ బాధ్యత నీకే అప్పగించి వెళ్తున్నా. ఇక నా విక్కీ బంగారం, వాడి మనసు చాలా మంచిది. అలాంటి వాళ్ళకి దేవుడు సంతోషాలను ఇచ్చినట్లే ఇచ్చి దూరం చేస్తాడు, కానీ తర్వాత తప్పు తెలుసుకుని మళ్ళీ దగ్గర చేస్తాడు. అందుకే వాడి లైఫ్లో ఇప్పుడు నిన్ను ఇచ్చాడు. సంతోషంగా ఉంటు తల్లి అంటూ, నీకు ఏ సమస్య ఇబ్బంది వచ్చినా ఈ అత్తయ్య నీకు తోడుగా ఉంటుందని మర్చిపోకు అని మధు నుదుటిన ముద్దు పెట్టింది. అత్తయ్య, మీరు చాలా మంచివారు, కానీ బామ్మ ఎందుకు మీతో కోపంగా ఉంటుంది? బామ్మ కూడా చాలా మంచివారు, మీ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడం చూడాలని ఉంది అంది మధు. అత్తయ్యకి నా మీద ఎటువంటి కోపం లేదమ్మా, ఆమె కోపం నా మతం మీద అంటూ నవ్వి, నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోకు, అత్తయ్యకి నువ్వు బాగా నచ్చావు, ఆమె నిన్ను బాగా నమ్ముతుంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈ ఇంటికి నందనవనం చేయాలి నువ్వు అని చెప్పి ఇక వెళ్ళిపోయింది రోజీ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.